హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారులు పంచాయత్ సెక్రటరీని అడగకుండా వారి మొబైల్లోనే ఎలా ఫోటోలు క్యాప్చర్ చేసుకోవచ్చో నేను క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా లబ్ధిదారులు ప్లేస్టోర్కి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి, ఆఫీసర్ లాగిన్, బెనిఫిషియరీ లాగిన్ అని వస్తుందండి. బెనిఫిషియరీ లాగిన్లో క్లిక్ చేసి బెనిఫిషియరీ తన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి బేస్మెంట్ లెవెల్ ఫోటో క్యాప్చర్ అనేది ఓపెన్ అవుతుందండి. బేస్మెంట్ ఫోటోని 4 విధాలుగా క్యాప్చర్ చేయాల్సి వస్తుందండి. ఒకటి, బెనిఫిషియరీని నిలబెట్టి, తర్వాత ఫ్రంట్ సైడ్, సైడ్ యాంగిల్, టాప్ యాంగిల్ అండి. అలా ఫోటో క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బెనిఫిషియరీ ఎలిజిబిలిటీ దగ్గర ఎస్ కొట్టాలండి. న్యూ కన్స్ట్రక్షన్ దగ్గర ఎస్ కొట్టాలి. దాని తర్వాత ఆ ఏరియా బేస్మెంట్ పిల్లర్ టు పిల్లర్ ఎంత ఉందో అక్కడ ఏరియా వేసుకోవాలి. తర్వాత మిగతా కిందిది కూడా ఎస్ కొట్టేయాలండి. తర్వాత లాస్ట్ సబ్మిట్ కొట్టాలి. అయితే ఈ ఫోటో క్యాప్చర్ చేయడానికి ముందే మనము బేస్మెంట్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు కొలత తీసుకొని ఏరియా రెడీగా ఉంచుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము ఫోటో క్యాప్చర్ చేయడానికి ముందే బేస్మెంట్ రెండు వైపులా కూడా ఆ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఈ పిల్లర్ ఎడ్జ్ వరకు కొలత తీసుకోవడం జరిగిందండి. మాది టోటల్గా కూడా ప్లింత్ ఏరియా 545 ఫీట్స్ వచ్చిందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నాను. అలాగే మూడు వైపులా కూడా ఫోటో క్యాప్చర్ చేస్తాను. తర్వాత టాప్ యాంగిల్ ఫోటో వచ్చేసి మా ఇంటి దగ్గర స్లాబ్ ఉండడంతో స్లాబ్ ఎక్కి టాప్ యాంగిల్ ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ముందు అడిగి తర్వాత ఫోటో క్యాప్చర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.